ఎమర్జింగ్ పవర్స్ అండ్ న్యూ జియోపొలిటికల్ కాంపిటీషన్. ఇండియా ఇంకా రష్యన్ ఆయిల్ ఎందుకు కొంటుంది? యూక్రెయిన్లో ఇంత ఇబ్బంది పెడుతున్న రష్యా ఇంకా వాళ్ళ దగ్గరికి ఎందుకు కొంటుంది? రష్యాకి ఎందుకు మద్దతు తెలుపుతుంది? జయశంకర్ గారు ఇచ్చిన తీర్పు నిజంగా ఒక భారతీయుడిలాగా మనం అందరం గర్వపడాలి ఫ్రెండ్స్. భారత్ ఎనర్జీ కొంటది. ఎనర్జీ ఎట్లా కొంటాము అని అంటే నాకు నచ్చినోని దగ్గర ఆర్ నాకు నచ్చిన రేట్కి ఇచ్చేటోని దగ్గర, అంటే నా నేషనల్ ఇంట్రెస్ట్కి మద్దతు తెలుపుతూనే నేను కొంటా. ఉల్టా హాత్ పచ్చకాడ అని అంటారు చూడు, పోడమని కొడతారు చూడు, ఇట్లా లేచి కుర్చీలకైనా లేచి ఇట్లా కొడతాం చూడు, మనం తమాషాలు చేస్తున్నావురా. నో యూరోపియన్ కంట్రీ హ్యాస్ బీన్ అటాక్డ్ బై ది ఇండియన్ మిసైల్స్. యూరోపియన్ దేశాలు పాకిస్తాన్కి ఎట్లా సప్లై చేసి భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినాయి మాకు తెలియదా? మీ జాతకాలేంది, మీ మనుగడైంది మాకు తెలియదా? ఎస్, మేము రష్యా దగ్గర ఆయిల్ కొంటాం, మేమే ఆ పెట్రోలియం ప్రోడక్ట్స్ని రిఫైన్ చేస్తాం, దాని తర్వాత ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. ఈ తయారు చేసిన ప్రోడక్ట్స్ మీ యూరోప్ మొత్తం కొంటలేదా? యూరోప్ దేశం సమస్యలు ప్రపంచ దేశాలే కావు. మీ సమస్యలు మీవే, మా సమస్యలు మావే. నేనే పెద్దన్నా అనేదాన్ని ఎవడ్రా పెద్దన్న పకజర్. ఇండియా కేవలం తనని తాను షేప్ చేసుకునుడు కాదు, ప్రపంచాన్ని కూడా ఈ యొక్క గులాంగిరి క్లచెస్ నుంచి బయటకు తీస్తుంది. డాక్టర్ జయశంకర్ మన విదేశాంగ మంత్రి ఏం మాట్లాడిండు అని చెప్పి మాట్లాడితే, ఇండియాస్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ డాక్టర్ జయశంకర్ మన యాన్యువల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి ఫిన్లాండ్లో ఫినిష్ ప్రెసిడెంట్ దీన్ని హోస్ట్ చేశాడు. దానికి మన డాక్టర్ జయశంకర్ గారు అటెండ్ అయ్యారు. కోర్ టాపిక్ ఉండే అని అంటే ప్యానెల్లో డిస్కషన్ చేసేది ఎమర్జింగ్ పవర్స్ అండ్ న్యూ జియోపొలిటికల్ కాంపిటీషన్. ఎమర్జింగ్ పవర్స్ అండ్ న్యూ జియోపొలిటికల్ కాంపిటీషన్ అని అంటే ఈ కంటెక్స్ట్ భారత్కి చాలా జబర్దస్త్గా సెట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అని అంటే భారత్కు ఒక పర్స్పెక్టివ్ దొరుకుతుంది. ఆ పర్స్పెక్టివ్ ఏందని అంటే మన ఎవాల్వింగ్ జియోపొలిటికల్ ల్యాండ్స్కేపే కానీ, లేకపోతే మన భారత్ యొక్క ఎంఫసైజింగ్ లెజిటిమసీ కానీ, ఆర్ భారత్ యొక్క క్యాపబిలిటీ కానీ, కెపాసిటీ కానీ ఒక ఏమంటారు గ్లోబల్ డైనమిక్స్లా షేప్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎమర్జింగ్ పవర్స్ అండ్ న్యూ జియోపొలిటికల్ కాంపిటీషన్ అనండి. అయితే ఇక్కడ మన స్టేజ్ సెట్ చేసిరు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ జయశంకర్ గారు వచ్చారు కాబట్టి ఆయన ఇబ్బందికరమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టనీకే కొంతమంది దురంధరులు దరిద్రులు బయటకు వస్తారు. అట్లా ఒకడు వచ్చిండు ఎవడు అని అంటే యూరోపియన్ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ చేసి, ఆ క్వశ్చన్స్ ఏ రకంగా ఉండే అని అంటే భారత్ని మారల్గా ట్రాప్ చేద్దామని ఉండే. మన రాచ్మెన్ అనంట, గిడియాన్ రాచ్మెన్, చీఫ్ ఆఫ్ ఫారిన్ అఫేర్స్ కాలమిస్ట్ ది ఫైనాన్షియల్ టైమ్స్, ఆయన జయశంకర్ గారిని ఒక మారల్ ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఒక స్టీరియోటైపికల్ వెస్టర్న్ జర్నలిస్ట్ పాస్చర్ తీసుకొని ఇండియా ఇంకా రష్యన్ ఆయిల్ ఎందుకు కొంటుంది? యూక్రెయిన్లో ఇంత ఇబ్బంది పెడుతున్న రష్యా ఇంకా వాళ్ళ దగ్గరికి ఎందుకు కొంటుంది? రష్యాకి ఎందుకు మద్దతు తెలుపుతుంది అని చెప్పి ఒక రిహార్టరీ కరిగిపోయిన టేప్ రికార్డులకు పదే పదే ఇదే సార్లు మాట్లాడడం అనేది ప్రపంచవ్యాప్తంగా భారత్ మీద ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది ఇప్పటిదాకా. అయితే జయశంకర్ గారు ఇచ్చిన తీర్పు నిజంగా ఒక భారతీయుడిలాగా మనం అందరం గర్వపడాలి ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే మన రాచ్మన్ ఏదైతే మన ఫైనాన్షియల్ టైమ్స్ సీనియర్ జర్నలిస్ట్ ఉండేనో ఆయన ఈ క్వశ్చన్ అడిగి భారత్ని క్రిటికల్గా ఎక్స్పోజ్ చేద్దామని చూసిండు. ఎట్లా అనంటే వెస్టర్న్ ఇంక్లినేషన్, ఈ పొలిటికల్ మెసేజ్ ఏముంటుంది మనందరికీ అనంటే ఈ వెస్టర్న్ ఇంక్లినేషన్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్ భారత్ పట్ల, ఒక మారల్ సుపీరియారిటీ భారత్ కోల్పోయింది ప్రపంచం మొత్తంలా అననే ఒక నరేటివ్ తీసుకొని వచ్చి భారత్ని బ్యాక్ఫుట్లో పెడదామననే ప్రయత్నం చేసింది. ఇది అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా ప్రతిసారి ఇది మాట్లాడుతూనే ఉంటారు. అంటే భారత్ ఒక బ్యూరోక్రాటిక్ డిఫెన్సివ్ ఆన్సర్ ఇస్తుంది, దాని తర్వాత భారత్ని మనము ప్రపంచవ్యాప్తంగా ఇజ్జత్ దిద్దాము, జస్టిఫికేషన్ ఇవ్వలేక భారత్ చచ్చిపోతుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో జయశంకర్ గారు దీనికి తీర్పు ఎట్లిచ్చిండ్రు ఆర్ సమాధానం ఎట్లిచ్చిర్రు అని చెప్పి మాట్లాడితే ఒక భారతీయుడిలాగా మనం అందరం గర్వపడాలి. ద ఇండియన్ రెస్పాన్సివ్ వాజ్ వెరీ అగ్రెసివ్ అండ్ అసర్టివ్. జయశంకర్ గారు ఏమన్నారంటే భారత్ ఎనర్జీ కొంటది. ఎనర్జీ ఎట్లా కొంటాము అని అంటే నాకు నచ్చినోని దగ్గర, నన్ను మెచ్చినోని దగ్గర, నాకు ఇష్టమైన రేటుకి ఆర్ నాకు నచ్చిన రేటుకి ఇచ్చేటోని దగ్గర. అంటే భారత్ బైస్ ఎనర్జీ ఆన్ అఫోర్డబిలిటీ, అవైలబిలిటీ అండ్ మోర్ ఓవర్ అవైలబిలిటీ ఉన్నా అది నా జాతీయవాదానికి మద్దతు తెలుపుతూనే, నా నేషనల్ ఇంట్రెస్ట్కి మద్దతు తెలుపుతూనే నేను కొంటా. ఆయన ఇచ్చిన సమాధానం నిజంగా చెప్పాలనంటే దీన్నే ప్రాక్టికల్ డిప్లొమసీ అని అంటారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక జాతీయవాద ఐడియాలజికల్ అలైన్మెంట్ గ్లోబల్ స్టేజ్ మీదకేని
డాక్టర్ జయశంకర్ గారు చెప్పిండ్రు. ఎనర్జీ సెక్యూరిటీ కార్డు మీద ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే 148 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మీ యూరోపియన్ జియోపొలిటికల్ సింబలిజం మీద నడపాలా? నువ్వేదో కలగన్నావని చెప్పి నేను ఆ కళని సహకారం చేసుకుంటా పోవాలనా? నా 148 కోట్ల జనాభా యొక్క మనోభావాలు నేను తుంగల దొక్కాలా అని మాట్లాడితే భారత్ యొక్క సోవరెన్ రెస్పాన్సిబిలిటీని గ్లోబల్ ప్లాట్ఫామ్లా ఎంత గట్టిగా పెట్టిండు నా విదేశాంగ మంత్రి అననే గర్వం భారతీయుళ్ళకి మనకు పులకరిస్తుందా లేదా ఫ్రెండ్? అన్నిటికంటే నాకు నచ్చింది, నేను మెచ్చింది ఏంది తెలుసా? నేను ఇక్కడ పాయింట్స్ కూడా రాసుకొని వచ్చినాయి. ఏంది తెలుసా ఫ్రెండ్? స్ట్రాటజిక్ కౌంటర్ అనమాట. ఉల్టా హాత్ పచ్చకాడ అని అంటారు, పోడమని కొడతారు చూడు, ఇట్లా లేచి కుర్చీలకైనా లేచి ఇట్లా కొడతాం చూడు, మనం తమాషాలు చేస్తున్నావురా అని అట్లా కొట్టినట్టు అనిపించింది. ఏంది తెలుసా? నిజంగా చెప్పాలంటే ప్రపంచాన్ని ఒక స్పాట్ లైట్లో పెట్టిండు. ఏమని అన్నాడంటే, నో యూరోపియన్ కంట్రీ హ్యాస్ బీన్ అటాక్డ్ బై ది ఇండియన్ మిసైల్స్ ఆర్ ఇండియన్ వెపన్స్. ఎంత పెద్ద స్టేట్మెంట్ తెలుసా ఫ్రెండ్స్? ఒక్క యూరోపియన్ దేశంని కూడా భారత్ తన వెపన్స్తోని అటాక్ చేయలే ఆర్ వేరోడికి సప్లై చేయలే. అంటే మీ పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ దేశాలు పాకిస్తాన్కి ఎట్లా సప్లై చేసి భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినాయి మాకు తెలియదా? మీ జాతకాలేంది, మీ మనుగడైంది మాకు తెలియదా? అంటే మొరాలిటీ అనే ఒక అంశం నుంచి హిస్టారికల్ రియాలిటీని పరిచయం చేసిండు చూడు జయశంకర్. గర్వపడదామా వద్దా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పు. ఎస్, మేము క్రిటిసిజం ఎదుర్కొంటామొచ్చు ఆయిల్ కొననీకే. కాకపోతే వెస్టర్న్ నేషన్స్ ఏవైతున్నాయి చూడు, ఇప్పుడు దాకా మీరు కూర్చొని అడుగుతున్న ప్రశ్నలు మీ దేశంని కూడా అడుగు. మీ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల కోసము పంచాయతీలు చేయలేదా? దేశాలను నాశనం చేయలేదా అనే మాట హిస్టారికల్ రియాలిటీ మరొకసారి పరిచయం చేసినట్టు అవుతుందా కాదా? హిస్టారికల్ రియాలిటీ అని అన్నప్పుడు డాక్టర్ జయశంకర్ గారు మాట్లాడిన మాటల పాకిస్తాన్ వెస్టర్న్ వెపన్స్ సప్లై తీసుకుంటా భారత్ మీద 1965ల, 1971ల అండ్ ఈవెన్ 1999లో కూడా కార్గిల్ పైన వెస్టర్న్ దేశాలు సప్లై చేసిన వెపన్లను యూజ్ చేసి భారత్ ఇబ్బంది పెట్టలేదా అన్న ముచ్చట యూరోపియన్ దేశాలకు గుండెపోటు తెస్తుందా తేదా? ఇవాళ యూరోపియన్ నేషన్స్ ఏవైతే మాట్లాడుతుంది కదా, రష్యా నుంచి డైరెక్ట్గా ఆయిల్ కొనకపోవచ్చు, కాకపోతే గ్యాస్ మీరు వెనకటికి రష్యాతోనే కొంటారు, ఇప్పుడు కూడా గ్యాస్ పైన కంప్లీట్గా ఆధారపడ్డది రష్యన్ మీదనే కదా. వెనకటికి కూడా ఇదే మాట మాట్లాడిండు డాక్టర్ జయశంకర్ గారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యుఎస్ డిపెండెన్సీ, జయశంకర్ గారు ఏమన్నారంటే రష్యా యొక్క యురేనియం ఏదైతే ఉంది చూడు, ఈ సప్లై చైన్లను మీరు ఎప్పుడైనా కట్ చేసిండ్రా అంటే మీ నేషనల్ ఇంట్రెస్ట్ల కోసము మీ ఐడియాలజికల్ గ్లోబల్ పర్స్పెక్టివ్ని కాంప్రమైజ్ చేసినప్పుడు మాత్రం రష్యా యూక్రెయిన్ మీద దాడి చేసిందనే ముచ్చట రాదు. అదే మేము రష్యన్ ఆయిల్ కొంటే మాత్రం ఇట్లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లలో భారత్ యొక్క మొరాలిటీని దెబ్బతీయనికి మాట్లాడతారా అననే భారతీయుడి గర్వం ప్రపంచానికి కనబడ్డదా లేదా? ఎస్, మేము రష్యా దగ్గర ఆయిల్ కొంటాం, మేమే ఆ పెట్రోలియం ప్రోడక్ట్స్ని రిఫైన్ చేస్తాం, దాని తర్వాత ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. ఈ తయారు చేసిన ప్రోడక్ట్స్ మీ యూరోప్ మొత్తం కొంటలేదా? మేము తయారు చేసింది రష్యన్ ఆయిల్కేనే కదా. అంటే రష్యన్ క్రూడ్ మీరు కూడా కొన్నారు కదా. అంటే ప్రాక్టికల్ లిమిట్స్ ఆఫ్ శాంక్షన్ పాలిటిక్స్ని పరిచయం చేసిండా లేదా ఫ్రెండ్? ఇది అర్థం చేసుకోవాలి భారతీయులం. దాని తర్వాత జయశంకర్ యొక్క ఫేమస్ స్టేట్మెంట్ నాకు నిజంగా తబ్యత్ ఖుష్ అయిపోయింది. ఏమని అన్నాడు? యూరోప్ హ్యాస్ టు గ్రో అవుట్ ఆఫ్ ది మైండ్ సెట్ దట్ యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్. అంటే ఐ లవ్ యూ జయశంకర్ అని అంటున్నాను నేను. ఐ లవ్ యూ సో మచ్. చుమ్మేశ్వరి నువ్వు దేశంలో, చుమ్మేశ్వరి. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళని చూస్తే నేను ఎంత డిమోటివేట్ అవుతానో, మీ అసుంటోళ్ళని చూస్తే బారాకూన్ మాఫ్ చట్ జబర్దస్త్ మొగోని పెట్టిండ్రా నా దేశ ప్రధాని అని అనిపిస్తుంది. ఏమని అన్నాడు? యూరోప్ దేశం సమస్యలు ప్రపంచ దేశాలే కావు, మీ సమస్యలు మీవే, మా సమస్యలు మావే అనంటే భారత్ ఏదైతే యుఎస్ హెగిమోనీ ఉంటుంది చూడు, నేనే పెద్దన్నా అనేదాన్ని ఎవడరా పెద్దన్న పక్కకు జర్ అననే మల్టీపోలార్ వరల్డ్ లా నాంది వలికినట్టు అనిపిస్తలేదా ఫ్రెండ్స్? ఈ అడ్వకేట్స్ అనేది ఈక్వల్ పార్ట్నర్షిప్ ఉంటుంది బిడ్డ అననే ముచ్చట అడ్వకసీ చేసినట్టు అనిపిస్తలేదా? నీ హైరార్కియల్ రిలేషన్స్ ఏంద్రా నాకు అర్థం కాదు, కానీ అందరం ఒకటే అనన్న మాట కనిపిస్తలేదా? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఎమర్జింగ్ పవర్స్ అనేది మ్యూచువల్గా రెస్పెక్ట్ చేసుకోవాలా, మాకు లెక్చర్లు ఇచ్చుడికి కాదు అన్న మాట కనిపిస్తలేదా? ఇలా డాక్టర్ జయశంకర్ గారు మాట్లాడిన మాటలలో మనకు 3 ప్రధాన అంశాలు కనబడతాయి ఫ్రెండ్స్. ఏందనంటే ఫస్ట్ నా దేశమే, నేషనల్ ఇంట్రెస్టే అనేది ఫస్ట్ కనిపిస్తుంది. ఏ దేశమైనా అమెరికా కానీ, యూరప్ కానీ, చైనా కానీ, రష్యా కానీ అందులో భారత్ వేరా రబై అని చెప్పి మాట్లాడుతూ మేము మా నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రయారిటైజ్ చేస్తాము,
ఇండియా కూడా గదే చేస్తున్నది. మీరు చేయరా అని నా మాట, గర్వం, ప్రతిభ 3 కలిపి కొట్టినట్టు అనిపిస్తలేదా ఫ్రెండ్స్? రెండవ అంశం మొరాలిటీ అని అనేది సెలెక్టివ్ ఉండొద్దు, ఎలెక్టివ్ కూడా అసలే ఉండొద్దు. మొరాలిటీ అనేది యూనిఫామ్గా ఉండాలి. నువ్వు ఇలా ఇండియన్ ఆయిల్, రష్యన్ ఆయిల్ కొంటుంది భారత్ అని చెప్పి మాట్లాడితే, మళ్ళీ వెస్టర్న్ ఆర్మ్స్ నువ్వు పాకిస్తాన్కి సప్లై చేసినప్పుడు నీ దోగలాపన, నీ డ్యూయల్ స్టాండర్డ్స్, నీ ఒంకర బుద్ధి కనిపిస్తలేదా అన్న ముచ్చట క్లియర్ కట్గా కనిపిస్తుందా లేదా ఫ్రెండ్స్? ప్రపంచంలో ఏ భూభాగం మీదనైనా భారత్ వెపన్ సప్లై చేసిందా? వెపన్ సప్లై చేసి వెపన్ సప్లై చేస్తామొచ్చు, కాకపోతే దాడులు చేసినామా? మేము వాళ్ళకే వెపన్ సప్లై చేసినాం. ఎవరికి తెలుసా? ఎవరైతే ప్రపంచ శాంతిని కోరుకుంటారో అన్న ముచ్చట కూడా కనిపిస్తుందా లేదా? మూడో ప్రధానమైన అంశం ఏం కనిపిస్తుంది అని అంటే, ఈ వెనకటి లెక్క మీ యూరోప్ పెత్తనం నడవది, మీ అమెరికా పెత్తనం నడవది. వరల్డ్ అనేది మల్టీపోలార్లో పనిచేయాల్సిందే. ఇది పెద్ద వెస్టర్న్ హెగిమోనీ, వెస్టర్న్ సుపీరియారిటీ నడవాలనంటే నడవదు. ఎందుకు చెప్పాలనా? పవర్ అనేది కోఆపరేషన్ సీక్ చేస్తుంది. అంతేగాని మీరు కాంపిటీషన్కి దిగితే, సింపుల్గా ఒకటే మాటలో చెప్పాలనంటే, నువ్వు కోఆపరేషన్ అని అన్నవనుకో నిన్ను గెలిపియాలనిపిస్తుంది నా భారత్కి. అదే నువ్వు కాంపిటీషన్ అన్నవనుకో, నీ అయ్యా నేనే గెలుస్తారా రే అననే మూతబరి నాకు స్టార్ట్ అవుతుంది అననే మాట డాక్టర్ జయశంకర్ గారి మాటలలో మీకు అనిపిస్తలేదా ఫ్రెండ్? మెమరబుల్ కొటేషన్స్ అని చెప్పి మాట్లాడతా డాక్టర్ జయశంకర్ గారు. ఏమనని? వి బై ఆయిల్ బేస్డ్ ఆన్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్. ఫస్ట్ కొటేషన్. దాని తర్వాత, నో యూరోపియన్ కంట్రీ హ్యాస్ బీన్ అటాక్డ్ బై ది ఇండియన్ వెపన్స్, బట్ యూ హ్యావ్ సప్లైడ్ పాకిస్తాన్ అండ్ దే హ్యావ్ అటాక్డ్ us in 1965, 1971 and Kargil 1999. And the last but not the least, Europe has to grow out of its mindset. ఏమన్నాడు? యూరోప్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్. యూరోప్ సమస్యలు అనేవి ప్రపంచ సమస్యలు కాదు, కుర్చీ మడత పెట్టుకొని చెడ్డిలా అని అన్నట్టు మెసేజ్ ఇచ్చి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే, మారల్ లెక్చరర్లు ఇయ్యకు, స్ట్రాటజిక్ రియాలిటీకి దగ్గరగా రా అని చెప్పి ఫిన్లాండ్ సమిట్లా నా విదేశాంగ మంత్రి, మన భారత్ యొక్క ప్రతిభను, పరాక్రమాన్ని తారాస్థాయికి తీసుకుపోయిందా లేదా ఫ్రెండ్స్? ఇవాళ భారత్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంది. ఇవాళ భారత్ తన సొంత చాయిస్లు నేషనల్ ఇంట్రెస్ట్తో తీసుకుంటుంది. ఇవాళ భారత్ సెలెక్టివ్ నరేటివ్లకు గులాం అయితే లేదు, ఉల్టా హాత్ పచ్చకడ కొడుతున్నది. ఇవాళ మన భారత్ ఈక్వల్ ట్రీట్మెంట్ కోరుతున్నది. ఎవడరా నీకు పెద్దన్న, ఓడికిరాకు పెద్దన్న నువ్వు అని చెప్పి మాట్లాడుతున్నది. ఇండియా కేవలం తనని తాను షేప్ చేసుకున్నాడు కాదు, ప్రపంచాన్ని కూడా ఈ యొక్క గులాంగిరి క్లచెస్ నుంచి బయటకు తీస్తుంది, మల్టీపోలార్ వరల్డ్కి దారితీస్తుంది. దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ. ఇది ఎప్పుడు మొదలైంది ఫ్రెండ్స్? ఎవరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదలైంది ఫ్రెండ్స్? మీ ఆలోచనకు వదిలిపెడుతున్నా. భారత్ మాతాకి జై.